ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్. ప్రతి నెల ఒక్కొక్కరికి రూ. 1,500 ఇలా దరఖాస్తు చేసుకోవాలట. మరొక ముఖ్యమైన వాగ్దానాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మహిళలకు ఇచ్చిన హామీని త్వరలో అమలు చేయాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఈ స్కీమ్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలు, యువతులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ. 1,500 ఖాతాలో జమ చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి పత్రాలు కావాలో కొందరు ట్వీట్లు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కుట్మి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛను పెంచి పంపిణీ ప్రారంభించారు. అన్న క్యాంటీన్లు, భూ హక్కుల చట్టం రద్దు, స్కిల్ లెక్కింపు, ఉచిత ఇసుక విధానం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా బిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ స్కీమ్ కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ దరఖాస్తుకు ముందు సిద్ధం చేయాల్సిన సర్టిఫికెట్లు, కావలసిన డాక్యుమెంట్స్. బిడ్డ నిధి పథకం కోసం ప్రతి మహిళకు నెలకు 1,500. ప్రతి మహిళ 18 ఏళ్లు పైబడి ఉండాలి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికేట్, మహిళ పేరు మీద బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్ ను ఆధార్ కార్డ్ తో లింక్ చేయాలి. 2 పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్లు జత చేయాలని తెలిపారు. వచ్చే నెలలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కొందరు పైన పేర్కొన్న పత్రాలను సిద్ధం చేస్తారని ప్రచారం చేస్తున్నారు. అయితే బిడ్డ నిధి పథకంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. 100 రోజుల్లోనే హామీల అమలు చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. త్వరలో అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధికి కసరత్తు, తల్లికి వందనం, ఏటా 3 ఉచిత సిలిండర్లు కూడా. వాగ్దానాల అమలుకు వడివడిగా కూటమి సర్కార్ అడుగులు. ఇదే నెలలో ఫ్రీ బస్ కూడా అమలులోకి వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. మరిన్ని ఇలాంటి స్కీమ్స్ సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.